తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగు రోడ్డు ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల అవతల ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ భాగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తుండగా ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదాను మంజూరు చేసింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రీజనల్ ఎంపవర్డ్ కమిటీ ఈ అనుమతులను జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా తాజాగా కేంద్ర కేబినెట్ కూడా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి ఇది ఒక వరంలా మారనుంది. ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణం మొత్తం 5 ప్రత్యేక ప్యాకేజీల ద్వారా చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మక భారత్మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కీలకమైన రహదారిని నిర్మించనుంది. ఈ రహదారి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల గుండా వెడుతుంది. ఈ రహదారి డిజైన్ను రోడ్లు, భవనాల శాఖలోని నేషనల్ హైవేస్ డివిజన్ అందించిన ముఖ్యమైన సమాచారం, సిఫార్సుల ఆధారంగా రూపొందించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు.